హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసులకు జీవితంలో చాలా అంచనాలు ఉంటాయి. అవి మామూలుగా ఉండవు, చాలా అధికంగా ఉంటాయి. అంటే ఇతరులను కంపేర్ చేసుకుంటూ వాళ్ళ అంచనాలను అధికంగా ఉండాలి అని అనుకుంటారు. సో ఫ్రెండ్స్, మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతారు. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదములు. ప్రతి మనిషి తన జీవితం పట్ల సాధారణంగానే అంచనాలను కలిగి ఉంటాడు. కానీ ఆలోచనలు, అంచనాలు తీవ్రమైతే ఇతరులతో పోలికలు వేసుకోవడం, క్రమంగా ఆర్థిక ఆరోగ్య పతనానికి దారితీయడం వంటి పలు అంశాలు మన జీవితంలో తటస్థంగా ఉంటాయి. ఎక్కువగా ఊహాజనిత లోకాల్లోని జీవితాన్ని చాలామంది వెల్లదీస్తూ ఉంటారు. ఉదాహరణకు, స్తోమత, ఆర్థిక పరిస్థితులు మించిన కోరికలు, కొంతకాలానికి మనిషి ఆలోచనలో మార్పులు రావడం, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని జీవితం పట్ల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. కానీ నిర్ణయ లోపం ఉన్న పక్షంలో వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో పరిపూర్ణ వ్యక్తి అనే విధంగా ఎవ్వరూ ఉండరు అన్నది జగమెరిగిన సత్యం. కానీ అధిక శాతం తమలో లోపాలను కప్పిపుచ్చుకునే క్రమంలో భాగంగా ఇతరుల లోపాలను వెతుకుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇతరులు తమకన్నా కొంచెం ఎక్కువగా కనిపించిన సూటిపోటి మాటలతో మానసిక క్షోభకు కూడా గురి చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ కారణం వారి జీవితంలో వారు సృష్టించుకున్న అంచనాలను అందుకోలేకపోవడమే. అంచనాలను కూడా తెలివిగా కలిగి ఉన్న వ్యక్తి పరిపూర్ణ వ్యక్తి అవుతాడు. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏమంటుందంటే, ఇతర రాశి చక్రాలతో పోల్చినప్పుడు జీవితంలో అధిక అంచనాలను కలిగి ఉంటారు. ఒక్కోసారి అవే మీ పతనానికి కారణం అవుతాయని కూడా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇతరుల మాటలకు పొంగడం, కృంగిపోవడం వంటివి పక్కన పెట్టి సానుకూల ప్రతికూల అంశాలను సమానంగా స్వీకరించే తత్వం కలిగిన వాడే ఎప్పటికైనా నాయకుడు అవుతాడు. కాబట్టి ముందు తమ గురించి తమకంటూ ఒక అంచనా ఉండాలి. తర్వాతే జీవితంపై అంచనాలను నిర్మించుకోవాలి. మరోవైపు ఇతరుల నుండి కూడా అధిక అంచనాలను కలిగి ఉండడం సరికాదు. అందరూ నీలాగే సాటి మనుషులన్న భావన మనసులో ఉండాలి. వారి వారి పరిస్థితులను బట్టి ప్రతి వ్యక్తికి తమ జీవితంలో అంచనాలు మారుతూ ఉంటాయని గ్రహించాలి. కొన్నిసార్లు అసాధ్యమైన అంచనాలను కలిగి ఉండటం ద్వారా మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. సో ఈ వీడియోలో ఏంటే ఫ్రెండ్స్ అంటే, కొన్ని రాశి ఫలాల వారు ఎక్కువగా అధిక అంచనాలను కలిగి ఉంటారు, అంటే వాళ్ళు ముందు ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది. సో ముందుగా కన్య రాశి. ఉన్నతమైన అంచనాలు, ప్రణాళికబద్ధమైన నిర్ణయాలు మరియు ప్రమాణాలు కన్య రాశి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. వారు ఇతరులతో పరస్పరం వ్యవహరించే ముందు వారికంటూ కొన్ని నిర్ణయాలు, అంచనాలు ఉంటుంటాయి. దాని ద్వారా వారు ఏం మాట్లాడుతున్నారో వారికంటూ ఒక అవగాహన కూడా ఉంటుంది. ఎవరైనా తమ కోసం ఏదైనా చేయమని కోరితే ఆ కోరికలను తీర్చే క్రమంలో పరిపరి విధాల ఆలోచనలు చేసే తత్వాన్ని కలిగి ఉంటారు. ఒక్కోసారి వీరి ఆలోచనల ద్వారా ఫలితం పొందలేని పక్షంలో తమ ప్రణాళికలో లోపం ఉందన్న భావనకు గురవుతూ ఉంటారు. కానీ ఒక గుణపాఠంగా తీసుకొని జీవితంలో ముందుకు అడుగు వేయాలన్న దృఢ సంకల్పం కూడా వీరి సొంతం. ఇక మరొక రాశి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులు జీవితంలో ఎక్కువ అంచనాలను కలిగి ఉంటారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలను కఠినంగా తీసుకునే వీరు తమ అంచనాలకు విరుద్ధంగా లేదా మించిన ఫలితాలను పొందినప్పుడు భావోద్వేగాలను కట్టడి చేయాలనే స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. మరొక వైపు అది భాగస్వామితో శృంగార విషయాల్లో కూడా రాజీ పడిన తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. క్రమంగా ప్రతి అంశం తమకు అనుకూలంగా ఉండేలా ఆలోచనలు చేయడం కారణంగా అవరోధాలు వచ్చిన క్రమంలో మానసిక కృంగుబాటుకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ వ్యక్తులు అత్యంత తెలివైన వారుగా ఉండడమే కాకుండా అదే సమయంలో వారి ప్రమాణాలు, అంచనాలను కూడా అధికంగా కలిగి ఉంటారు. దీనికి కారణం వారు తమ జీవితంలో అందరికీ ఆదర్శంగా ఉండాలన్న ఆలోచన చేయడమే. తమ అంచనాలకు అనుగుణంగా లేని వ్యక్తులు తమ జీవితంలో ఎదురైతే గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఇక మరొక రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళ జీవితంలో తాము పొందే ప్రతి అంశం ఉన్నతంగా ఉండాలని, వాటి ద్వారా సంఘంలో మంచి గుర్తింపు లభించాలని తహతహలాడుతూ ఉంటారు. ఎక్కువగా తమను విశ్వసించేవారు ఉండాలన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు. కుటుంబం, భాగస్వాములు, సన్నిహితులందరిలోనూ తమకే అధిక ప్రాధాన్యత లభించాలని భావించే వీరు
తమ అంచనాలకు వ్యతిరేకంగా పరిస్థితులు ఎదురైన పరిస్థితుల్లో ఉనికిని కోల్పోయామన్న భావనకు లోనే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఇక తులారాశి ఇతరుల సంబంధాలతో, వారి పరిస్థితులతో తమను తాము పోల్చి చూడడం, సినిమాలు, సీరియల్లోని పాత్రల్లోని వ్యక్తులతో చుట్టుపక్కల పరిస్థితులను అంచనాలు వేయడం వంటి కాల్పనిక ప్రపంచంలో ఎక్కువగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ రాశివారు. ఈ ఆలోచనల నుండి బయటకు వచ్చిన పక్షంలో తమ జీవితంలో సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇవండి ఈ రాశి ఫలాలు వాళ్ళు ఇలా జీవితంలో అధిక అంచనాలను కలిగి ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఊహాజనితమైన లోకంలో జీవిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం సైకాలజికల్గా వాళ్ళు ఇలా ఉంటారని చెప్పడానికి జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్న విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.